దేవుని నామానికి స్తోత్రం. ఈ రోజున కొంచెం సమయం అనేది ఎక్కువగా అయినది కనుక ఒకవేళ మరి ఎక్కువైన సమయాన్ని గడిపే పరిస్థితి అనేది ఎదురైనప్పుడు ఆ సమయాన్ని కొంచెం ఓర్చుకోవాలని ముందుగా మీకు తెలియపరుస్తున్నాను. 12:30 కావస్తుంది కనుక వాక్యానికి మరి ఒకవేళ దేవుడు ఏమైనా ప్రేరేపణిస్తూ సమయాన్ని ఎక్కువగా మరి తీసుకునే పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం ఓర్చుకోవాలని మరొక మారు తేటగా మీకు తెలియపరుస్తున్నాను. దయచేసి వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునగలరని మరొక మారు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యం అనేది మన దగ్గరకు వస్తుంటుండగా మరి ఏ వ్యక్తి కూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనకూడదు. దేవుని వాక్యాన్ని ద్వేషించే వారు ఎవరు అంటే భక్తిహీనులు దేవుని వాక్యాన్ని ద్వేషిస్తారు. భక్తి కలిగిన వారు ఎవ్వరు కూడా దేవుని వాక్యాన్ని ద్వేషించరు. మీరు అర్థం చేసుకున్నారు. నా మనసులో ఉన్నటువంటి ప్రతి మాట కూడా ఏ విధంగా వస్తున్నది అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేకపోతే మరి వారిని నేనైతే అన్నాను, కానీ పరిశుద్ధ గ్రంథం చెప్పేది ఏంటంటే వ్యర్థులు అంటుంది. అర్థమైందా? చాలా సందర్భాల్లో అన్నమాట రాసి ఉంది కనుక తెలియపరుస్తున్నా. జాగ్రత్తగా వినండి అమ్మ. కొంచెం వాక్యాన్ని ఏదైనా మన జీవితంలో కలుగుతున్న విషయాలు ప్రభువారికి తెలుసు. వాక్యంలో ఉన్న విషయం ఏంటంటే మనిషి యొక్క హృదయాన్ని అంతరింద్రియములని పరిశోధించు దేవుడు ఆయన. అంటే మన యొక్క హృదయము అంటే లోపల భాగములు, లోపల యొక్క భాగం యొక్క స్థితి, లోపల భాగం యొక్క స్థితి ఏ విధంగా ఉన్నదో మానవుడు గ్రహించలేడు. అయితే దేవుడు మాత్రం గ్రహించగలరు. దేవుడు హృదయాన్ని గ్రహించగలిగినప్పుడు మన బాహ్య శరీరం ద్వారా ఏ చర్య చేసినదో కూడా దేవుడు గ్రహించడా? ప్రశ్న అర్థమైందా మీకు? నా ప్రశ్న అర్థమైందా? అర్థం కాలేదు. లోపల మనం ఏం చేస్తున్నామో దేవునికి తెలుసు. లోపల మన హృదయం లోపల వినాలి. మన హృదయం లోపల జరుగుతున్న చర్య ఏం చేస్తున్నామో దేవునికి తెలుసు. నా చర్య మీకు తెలియదు, మీ చర్య నాకు తెలియదు. మన అందరి యొక్క రహస్య చర్యలు దేవుడు చూస్తున్నాడు. మరి బాహ్యముగా చేసే చర్యలు చూడరా? లోపల చర్యలనే చూసే దేవుడు బాహ్యం అంటే శరీరం ద్వారా, నోటి మాటే అనుకోండి, నోటి మాట ద్వారా చేస్తున్న ఈ చర్య
అది మంచిది కానివ్వండి, చెడ్డది కానీ దేవుడు చూడరా, వినరా అంటే ఇవి చూస్తారు, వింటారు. దీనిని బట్టి దేవుడు ఏం చేయాలి? మానవ జీవితంలో మానవుడు ఒకవేళ తప్పిపోతున్నప్పుడు ఈ హృదయ స్థితిని బట్టి, క్రియను బట్టి తప్పిపోయాడు అనుకోండి, శారీరకమైన స్థితి నుండి తప్పిపోయినాడు అనుకోండి, ఈ విధంగా తప్పిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తారు? వారికి తెలియపరచాలా, తెలియపరచకూడదా? తండ్రి తన బిడ్డల విషయంలో వారి యొక్క స్థితిని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. వారి స్థితి ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, పిల్లలు బాబు జాగ్రత్తగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు తండ్రి ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. అది తండ్రి యొక్క బాధ్యత. హెచ్చరిక చేసిన కూడా హెచ్చరికను నిర్లక్ష్యం చేసిన బిడ్డలైతే ఆ బిడ్డలను దండించే అధికారం తండ్రికి ఉంటుంది. ఉండదని నేను అంటున్నా. మీరు ఉంటుందంటారా? అనసా అదేంటంట మాట్లాడతారేంటి? ఇలా అయితే ఎలా మాట్లాడతారు, అలా అయితే ఎలా మాట్లాడతారా? తండ్రికి ఆ బాధ్యత ఎవరిచ్చారో, ఏ అధికారి ఇచ్చారు? శిక్షించడానికి కానీ, దండించడం కానీ, మాట చేతనైనను చేతితోనైనను కూడా దండించగలిగే అధికారం అనేది తండ్రికి ఎలా వచ్చింది? బిడ్డలను శిక్షిస్తున్నాడు, బిడ్డలతో హెచ్చరిక చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఎందుకు చెప్పాను తెలుసా? ఈ విషయాన్ని మీకేమైనా అర్థమైందా? మీకేమైనా అర్థం కాదు. మనస్సు ఇక్కడ ఎప్పుడైతే కొంచెం అర్థమవుతుంది, మనస్సు ఇక్కడ లేకపోతే అర్థం కాదు. మరియమ్మ వారు ప్రభు యొక్క పాదముల దగ్గర కూర్చుంది నిర్లక్ష్యంగా మాట్లాడరా? నేను నిర్లక్ష్యంగా అన్నాను, మీరు మాట్లాడరా? కదా? అర్థమైందా మీకు? అసలు మరియమ్మ అనే ఒక ఆమె వాళ్ళ ఇంటికి ప్రభు వారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ప్రభుకు మరి చేయలేసిందేమో అమ్మ చేయదు. ఏమేం చేసిందంటే ప్రభు యొక్క పాదముల దగ్గర కూర్చుంది. ఇది విషయం. ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, వరలక్ష్మి నగర్లో ఫలానా ఇంటిలో ఫలానా తను, ఫలానా ఆయన, ఫలానా కుటుంబం, ఫలానా వారు, ఇలా అలా అని చెప్తా ఉన్నారు. చెప్పరా? చెప్తున్నారు. నువ్వంటే చెప్తే సూటిగా ప్రతి ప్రశ్న వేయాలి నేను కావాల్సిన. అంటున్నారు, దరిదాపుగా అయిపోయింది కదా నీ పని, ఎందుకు అందరితో నువ్వు లేనిపోని చెడు తెచ్చుకుంటావు? అని ఇంటిలో కొంచెం నాకు ఒత్తిడి వస్తా ఉంది.
అయితే నేను ఆలోచన చేస్తున్నాను, మరి ఈ ఒత్తిడిని బట్టి నేను మాట్లాడకుండా ఉంటాను. దేవుని దగ్గర నిలబడినప్పుడు మరి ఎక్కువైన ఒత్తిడి వస్తుంది. ఈ ఒత్తిడిని ఇష్టపడాలా, దేవుని దగ్గర నిలవబడినప్పుడు జరిగే ఒత్తిడిని ఇష్టపడాలా? ఏది నేను ఇష్టపడాలి? దేన్ని నేను లోపడాలి? దేవునికే నేను భయపడాలి. ఈ మీమాంసలో నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను. నా యొక్క మనస్సు యొక్క స్థితి ఈ విధంగా ఉంది. అర్థం చేసుకోండి, కొందరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే రాయలసీమలో ఆహారం వేరుగా ఉంటుంది, కృష్ణాలకు వచ్చేపాటికి ఆహారం వేరుగా ఉంటుంది, గోదావరి ఏరియాలో ఆహారం వేరుగా ఉంటుంది, మన నైజాం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆహారం వేరుగా ఉంటుంది. మీకు తెలుసో తెలియదు. ఆహారం ఇక్కడ తినడానికి కుదరదు. కొంచెం ఘాటుగా ఉండవచ్చు, కారంగా ఉండవచ్చు, స్వీట్గా ఉండవచ్చు, ఇలాంటి అన్ని. అక్కడ ఆహారం తీసుకొచ్చి మీకు పెడితే మీకు సరిపడదు. మీకు ఎప్పుడు తినే ఆహారం అయితేనే వెళతా ఉంటుంది. వేరే ఆహారం పెట్టినప్పుడు అది మనకు అసంతృప్తిగా ఉంటుంది. కనుక మనము కొంచెం మనస్సును విశాలపరచుకోండి. మనస్సును విశాలపరుచుకున్నప్పుడు మరికొన్ని విషయాలు చేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీకు చెప్పాలంటే దేవుని యొక్క 7 ఆత్మలు ఉన్నాయి. దేవుని యొక్క 7 ఆత్మలని ప్రకటన గ్రంథంలో ఉంది. 7 ఆత్మల సంగతులను చెప్పువాడు అంటుంది. అయా నీ ఆత్మను నేను పొందుకోవాలి అంటాం మనం. మరికొందరు ఏం చేస్తారంటే అయా నీ 2 ఆత్మ నాకు కావాలి అంటాడు. ఎలీషా గారిలాగా. నీ స్థితి ఏంటి? ఒకరి స్థితి అయా నీ ఆత్మ కావాలయ్యా, అంతవరకే నువ్వు అడిగింది. ఎలీషా గారు ఏమన్నారు? ఏమన్నారు చెప్పాలి, నోటితో చెప్పాలి. 2 ఆత్మ కావాలయ్యా అంటే దీనికి ఎంత వ్యత్యాసం ఉంది? నాకు 100 రూపాయలు కావాలయ్యా, నాకు 200 కావాలయ్యా. వ్యత్యాసం ఉందా? దేవుణ్ణి కూడా మనము అడిగే విధానంలో కూడా కొంచెం ఉన్నతంగా అడగటం నేర్చుకోండి. నాకు 2 ఆత్మ కావాలంటారు ఎలీషా గారు. ఏలియా గారు చేసిన 10 ఆశ్చర్య కార్యాలు, ఎలీషా గారు ఇంకా కూడా ఎక్కువైన కార్యాలు చేయగలిగినారు. ఇది 2 ఆత్మ. అలాగే మనం కూడా దేవుణ్ణి ఈ విధంగా అడగటం అనేది, పొందుకోవటం అనేది కూడా మంచిది. దేవుని వాక్యంలోకి వెళుతున్నాను. ఇందాక చెప్పాను కదా సమయం అనేది. మరియమ్మ వారు యేసు ప్రభు వారు తన గృహానికి వచ్చినప్పుడు ఆయన కూర్చోబెట్టింది, ఆయన పాదముల దగ్గర కూర్చుంది. ప్రభు వరలక్ష్మి అనే విషయాలు చెప్పలా. ఇందాక చెప్పాను కదా,
మా చెప్పాను కదా, వరలక్షణమైన విషయాలు చెప్పట్లా మరియమ్మ వారికి, ఉత్తమమైన విషయాలు చెబుతూ ఉన్నారు. పరలోక రాజ్య సంబంధినిగా ఈ వ్యక్తిని చేయాలి. ప్రభు యొక్క ఉద్దేశం వాక్యంలో ఉన్నది. ఒక్క వ్యక్తి నశించిపోకూడదు, నశించిన దానిని వెలక రక్షించడానికి మనిషి కుమారునిగా ఈ లోకానికి వచ్చారు యేసు ప్రభువు. ఈ వ్యక్తి మరియా అనబడిన వ్యక్తి మరి 7 దెయ్యముల చేత బంధించబడిన వ్యక్తి. ఈమెను మగ్ధలేనే మరియా అని కూడా అన్నారు, పాపాత్మురాలని కూడా అన్నారు. ఇన్ని పేర్లు ఉన్నాయి. ఇలాంటి స్థితిలో ఉన్నది ఈ వ్యక్తియే ప్రభువు కావాల్సి వచ్చింది. ఎందుకంటే నశించిన దానిని వెలక రక్షించారు. ఈ వ్యక్తిని ఎక్కడికి తీసుకొని వచ్చారు? ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొని వచ్చారు? దురాత్మల చేత బంధించబడిన ఈమెను ప్రభు యొక్క పాదముల దగ్గరకు ఎవరు తెచ్చారు? ప్రభు అనే వేప మండలంతో కొట్టారు. ఈమెను వేప మండలాలతో కొట్టారు. కొట్టి ప్రభు యొక్క పాదముల దగ్గరికి తెచ్చి కూర్చోండి. ఏం చేసినారు మనకు తెలియదు. ఈమెయితే ఇప్పుడు ఎక్కడ ఉంది? మరొక నాడు ఎక్కడ ఉంది? అంత గ్రంథం ఎక్కడ ఉంది? తన ఇష్టం, తన జీవితము తన ఇష్టం వచ్చినట్లుగా జీవించింది. ఇప్పుడైతే తన ఇష్టంగా ప్రభు యొక్క చిత్తానుసారంగా ప్రభు దగ్గర ఇది నువ్వు నేర్చుకున్నావు ఎంతవరకు? ఇలా కూర్చోవాలి. ఉత్తమమైన విషయాలు నేర్చుకోవడానికి కూర్చోవాలి మనస్సుతో. వేరే వేరే మాటలు నేర్చుకోవడానికి కాదు. యేసు ప్రభు దగ్గర ఇలాంటి ఉత్తమమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ ఉత్తమమైన వ్యక్తివిగా నీవు జీవించగలగాలి. అర్థమైందా? కనుక ఇక్కడ నేర్పబడే ప్రతి మాట కూడా ఈ మార్పుతో కూడినటువంటి వ్యక్తివిగా ఉండటానికే నేర్పబడుతున్నాయి. ఈ మార్పు అనేది నీలో రావాలి. ఆత్మీయంగా నువ్వు ఒక్కొక్క మెట్టు ఎదగాలి, ఎక్కాలి తప్ప ఒక్కొక్క మెట్టు దిగజారకూడదు. ఏం చేస్తావు? ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నావా? నీ సూటి ప్రశ్న, ఎక్కుతున్నావా దిగజారుతున్నావా? చాలా మనసంతా కూడా గలిబిలిగా ఉంది. మంచం మీద పడుకున్నప్పుడు ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంది. దేవుడు నా ద్వారా నాలో నుండి ఆయన ఒక మాట వెడలవుతున్నాడు, తెలియపరుస్తున్నాను. ఆ మాటే మీకు తెలియపరుస్తున్నాను ఈ రోజున. ఏ మాట అయితే ప్రభు దగ్గర కూర్చుని నేను నేర్చుకున్నానో ఆ మాటలే మీకు తెలియపరుస్తున్నాను తప్ప వేరే మాటలు మీ దగ్గర నేను మాట్లాడతాను. ప్రభు యొక్క పాదముల దగ్గర నేను కూర్చున్నాను. దీనత్వాన్ని కలిగి ఆయన ప్రతి మాట కూడా నాకు తెలియపరుస్తున్నాను, బలపరుస్తున్నాను. ఎవరి వైపు చూడాలి? నేను దేని వైపు చూడను కూడా. దేవుని వైపుకే చూస్తున్నాను. ఆయన వైపు చూస్తున్నప్పుడు
ప్రతి ఆ బొట్టు కూడా ఆయన తుడిచి వేస్తూ ఆదరిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. వాస్తవమైన విషయం నేర్చుకోండి. రేపు పొద్దున నేను ఉన్నా లేకపోయినా కూడా ఈ సేవకుని యొక్క స్థితి ఏంటి అని ఒక్క నిమిషమైనా ఎప్పుడైనా ఆలోచన చెయ్యి. ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు నీకు బయలుపరచకపోడు. తన బిడ్డలను ఎప్పుడు కూడా విడిచేవాడు కాదు కదా. ఈ మాదిరికరమైన జీవితాన్ని ఒకవేళ నేను జీవించాలి అనే ఆలోచన, ఆశ అనేది అందరూ కూడా కలిగి ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేమ అనబడినటువంటి ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన నిజ కుమారుడైనటువంటి తిమోతి గారికి తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని కూడా పంచుకుంటున్నాడు. ఆయన తండ్రి తన కుమారునికి తెలియపరుచుకుంటున్నాడు తన హృదయ వేదన, బాధ. ఏ స్థితిలో పంచుకుంటున్నాడు అంటే, నేను మంచి పోరాటాన్ని పోరాడినాను, నా పరుగు కడముట్టించినాను, నా నిర్యాణ కాలము సమీపమై ఉన్నది. అది ప్రారంభం. నా నిర్యాణ కాలము సమీపమైనది. 4:5 కిందలో ఉంటుంది. తన యొక్క కుమారునికి ఎప్పుడు రాస్తున్నాడు పత్రిక? నా నిర్యాణ కాలము సమీపమై ఉన్నది. ఆ కాలంలో చనిపోయే కాలము సమీపమై ఉన్నది. ఆ కాలంలో ఏం చేస్తున్నాడంటే, పౌలు గారు తిమోతి గారికి తన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు. మంచి పోరాటం పోరాడా, నా పరుగు నేను కడముట్టించినాను, ఇక మీద నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఇలాంటి స్థితిని తెలియపరిచాడు ఆత్మీయమైన కుమారునికి. అంటే ఆత్మీయ కుమారునికి ఏమి తెలియపరుస్తున్నాడు, ఏది అందిస్తున్నాడు? ఆత్మీయమైనటువంటి కిరీటమును గూర్చి, ఆత్మీయమైనటువంటి జీవితమును గూర్చి, పరలోక రాజ్య సంబంధమైన స్థితిని గూర్చి ఆత్మీయమైన కుమారునికి ఆత్మీయమైన తండ్రి బోధిస్తున్నాడు. వేరే విషయాలు కాదండి. చాలా మంది చాలా లోక సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటా వాళ్ళకి ఇష్టం. ఆత్మ సంబంధమైన విషయాలనే ఇష్టపడతారు, మనస్కరిస్తారు. శరీర సంబంధమైన విషయాలనే మనస్కరిస్తారు, ఇష్టపడతారు. కానీ ఏదైతే ఆత్మ సంబంధమైన విషయాలు కుమారునికి తెలియపరుస్తున్నాడు, దానిలో ఒక్క మాట ఎత్తి తెలియపరుస్తున్నాడు ఆయన. ఇన్ని విషయాలు చెప్పినటువంటి ఆత్మీయమైన తండ్రి ఈ విషయంలో ఒక లోపముతో కూడిన, లేకపోతే చేయకూడని కార్యము ఒక వ్యక్తి ద్వారా జరుగుచను బట్టి ఈ విషయాన్ని కూడా ఎత్తి తెలియపరుస్తున్నాడు. ఎందుకో అర్థం కావట్లా. ఈ విషయాలన్నీ చెప్పిన తండ్రి మరి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి యొక్క
యొక్క జీవితాన్ని కూడా తెలియపరుస్తున్నాడంటే ఏదో దీనిలో నుండి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సహవాసంలో మనం ప్రయాణం చేస్తున్నాం. విశ్వాసిగా విశ్వాస సంబంధమైన ప్రయాణం చేస్తున్నాం. బాబు చదువుకోమాకండి, వినండి, వాక్యాన్ని వినండి. చదివితే ఇప్పుడు మీకేం అర్థం కాదు. విశ్వాస సంబంధమైన ప్రయాణం అనేది మనం ప్రయాణం చేస్తున్నాం. వాస్తవంగా మనం అందరం విశ్వాసులమేనంటారా? కాదా? మన విశ్వాసమా కాదా? ఏంటి మన విశ్వాసం? ఎవరు లేచి చెప్తారా? నేను ఈ విశ్వాసాన్ని కలిగి ఉన్నాను, నేను విశ్వాసిని అని చెప్పటానికి ప్రశ్నకు ఆన్సర్ ఎవరైనా చెప్తారా? విశ్వాసి ప్రశ్నకు ఆన్సర్ చెప్తారా? మనం చెప్తాం సామాన్యంగా, నేను విశ్వాసిని. ఏంటి నీ విశ్వాసం? విశ్వాసముతో కూడిన నిరీక్షణ కూడా దీనిలో ఉంటుంది. రెండు, విశ్వాసము, నిరీక్షణ, ఈ రెండు కూడా విశ్వాసికి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. విశ్వాసం అనేది యేసుక్రీస్తును గూర్చిన విశ్వాసం. ఆయన నా రక్షకుడు, ఆయన నా ప్రభువు, నా కొరకు ఈ లోకానికి వచ్చారు, నా కొరకే ఆయన సిలువలో ప్రాణం పెట్టారు, నా కొరకే రక్తం కార్చారు, నా కొరకే మరణించినారు, నా కొరకే బాధ పెట్టబడినారు, నా కొరకే తిరిగి లేచినారు, నా కొరకే తిరిగి రాబోతున్నారు. ఇది విశ్వాసముతో కూడిన మరి నిరీక్షణ. ఈ రెండు కూడా విశ్వాసికి ప్రస్తుత కాలంలో అవసరం. ఒకటి, నువ్వు విశ్వసించావు కనుకే విశ్వాసిని. యేసయ్యను విశ్వసించావు, ఆయన నా రక్షకుడు. నువ్వు విశ్వసించావు. ఎవరో రక్షకుడు నువ్వు విశ్వసించాలా? యేసుక్రీస్తు ప్రభువారు నా రక్షకుడు, నువ్వు విశ్వసించావు. ఈ విశ్వాసముతో నిరీక్షణతో కూడిన వ్యక్తిగా ప్రయాణం చేస్తున్నావు. నా ప్రభు యొక్క రాకడ ఉన్నది. ఆ రాకడ కాలంలో నేను విశ్వసిస్తున్నాను కనుక, రక్షించబడినాను కనుక నా ప్రభువును నేను ఎదుర్కొంటాను, వెళ్ళిపోతాను. ఇది నిరీక్షణ. నిరీక్షణతో విశ్వాసి ప్రభు కొరకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. గమనించావా? అర్థమైందా? ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే మాట మీరు చెప్పగలగాలి, అయ్యా నా యేసయ్య నన్ను రక్షించడానికి లోకానికి నా కొరకు నా పాపమ నిమిత్తమై ఆయన శిలువలో మరణించారు, నా శిక్ష పొందారయ్యా. నా శిక్ష శిలువలో యేసయ్య పొందినారు. ఆయన పొందుటి వలన నాకు క్షమాపణ దొరికినది, నేను రక్షించబడినాను. నిత్య నరకానికి వెళ్ళనైనటువంటి నేను, నన్ను యేసయ్య విడిపించి నిత్య జీవంలోకి తీసుకొని వెళ్ళటానికి ఆయన రాబోతున్నారు కనుక ఆయన నా రక్షకుడయ్యా. అర్థమైందా? ఈ విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాలి. కనుక ఇక్కడ మన జాగ్రత్తగా వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు, తన నిజ కుమారునికి
ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని తెలియపరుస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే దేమా. ఏం పేరు? దేమా అనబడినటువంటి వ్యక్తి అన్నమాట. ఈ పేరుకి అర్థం ఏంటో నాకు తెలియదు. కొన్ని పేర్లకు అర్థాలు ఉంటాయి, చూశాను కానీ ఎక్కడ ఈ పేరుకి అంత అర్థం నాకు రాలేదు. దేమా. ఈ వ్యక్తి ప్రభు యొక్క పరిచయంలో ఉన్న వ్యక్తి. మనం గమనించినప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. చూడండి, అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 14వ వచనంలోకి మనం చూడగలిగినప్పుడు, ఆ లోకాను ప్రియుడైన వైద్యులను దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. అతనైనా కొందరి యొక్క ఆత్మీయమైన ప్రయాస పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు కొలస్సీ సంఘానికి తెలియపరుస్తున్నారు. వింటున్నారా? కొలస్సీ సంఘానికి కొందరి పరిశుద్ధులు అనబడిన ప్రయాసపడుతున్నటువంటి పరిశుద్ధులు వాళ్ళు దేని కొరకు? ప్రభు యొక్క రాజ్యము కొరకు ఏం చేస్తున్నారు? ప్రయాస పడుతున్నారు. ఎంత మంచి సాక్ష్యం అండి ఇది. ఇంకొక మాట చెప్పాలంటే, ఇంకొక విషయాన్ని ఇక్కడ రాయబడిన మాట చూడండి. ఎపఫ్రా అనబడిన వ్యక్తి 12వ వచనంలో చూస్తే, ఎపఫ్రా ఇతడు ఏం చేస్తున్నాడు? పరిచర్యలో ఇతని యొక్క ప్రత్యేకమైనటువంటి స్థితిని చెప్తున్నాడు. ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. అర్థమైందన్నమాట. ఎపఫ్రా ఇతని పేరు. ఇతను ఏం చేస్తున్నాడు? మీ కొరకు, కొలస్సీ సంఘము కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన ఎల్లప్పుడూ ప్రార్థనలలో పోరాడుచు ఉన్నాడు. గృహాల్లోనా, రోడ్ల మీదనా, ఎక్కడ పోరాడుతున్నాడు? ఎక్కడ పోరాడాలి? ఎక్కడ పోరాడుతున్నాం ప్రస్తుతం? మనం ఇప్పుడు భార్య భర్తల మీద పోరాడాలి, భార్య భర్తలకు పోరాడాలి, వీధిలో పోరాటాలు. ఈ పోరాటాలు పోవాలంటే నమ్మవద్దు. ఈ పోరాటాలు పోవాలంటే ఎక్కడ పోరాడాలి? ప్రార్థనలో పోరాడాలి. ఇది లేదు. ప్రార్థనలో ఎప్పుడైతే పోరాటం లేదో మన జీవితంలో అనేకమైన పోరాటములు అనేవి కలగటానికి కారణం అవుతున్నాయి. అదండి అర్థం. యాకోబు ఎక్కడ పోరాడాడు? రేవు దగ్గర, ఎప్పో రేవు దగ్గర ఒంటరిగా పోరాడానా? లేకపోతే అన్న దగ్గరికి వెళ్ళి పోరాడా? అన్న దగ్గరికి వెళ్ళి పోరాడలా. ఈయన ఒంటరిగా దేవుని దగ్గరికి వెళ్ళి పోరాడాడు. దేవునితోనే చూస్తున్నాడు. ఆయా నా స్థితి చూడండి. నేను అక్కడికి వెళ్ళి పోరాడినా, నాన్నతో, భర్తతో పోరాడనా, భార్యతో పోరాటమా, బిడ్డలతో పోరాటమా, ఇరుగు పొరుగు వారితో పోరాటమా, ఎవరితో పోరాడను? పోరాడితే ఒకవేళ అవమానం వస్తుందేమో, పోరాడితే ఒకవేళ అపజయం వస్తుందేమో కదా. ఈ రెండు వాస్తవేనా? పోరాడితే వాళ్ళకు దెబ్బ ఇచ్చు, నువ్వు
ఒక్క ఇచ్చది అవమానమే కదా. ఇలాంటి పోరాటాలు, ఇది పోరాటమా? ఒకసారి చెప్పాను మీకు, ఒకసారి చెప్పినట్టు ఒక విశ్వాసురాలైనటువంటి భార్య ప్రభు నమ్ముకుందనే ప్రభు చేత ఆకర్షించబడింది. ఆమె దినదినము కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగినదై ఉన్నది. భర్త ఇష్టం లేనటువంటి జీవితం, ఆమె జీవితానికి తన జీవితానికి వ్యతిరేకంగా ఉంది. నువ్వు ప్రార్థన చేయడానికి వీలేదు. ఏం చేయగలదు? ప్రార్థన చేయడానికి వీలేదు. మోగగా రోధిస్తున్నాను. ఇలాగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, పోట్లాడేవాళ్ళు ఉన్నారు, మూగుగా రోధించేవాళ్ళు కూడా స్త్రీలు ఉండగా ఎదిరించలేరు. కొట్టినా ఎదిరించలేరు, తిట్టినా ఎదిరించలేరు, దూషించినా ఎదిరించలేరు. మూగుగా రోధిస్తున్న స్త్రీలు ఎంతో మంది ఉన్నారు, కానీ ప్రార్థనలో రోధించే స్త్రీలుగా ఉండటం. అర్థమైందా? భరిస్తున్నారంటే చదువున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు కూడా భరిస్తున్నారు. చేయాల్సిన పని చేయట్లేదు. ఆమె మోగగా రోధిస్తుంది. సరే, భర్త వెళ్ళిన తర్వాత అయినా రోధిద్దాం దేవుని దగ్గర. దేవుడు మాట్లాడే దేవుడు కదా, కార్యం చేయు దేవుడు కదా. దేవుడు, నా దేవుడు నాతో మాట్లాడిన దేవుడు తనతో మాట్లాడతాడు. తన భర్త వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా గదిలో కూర్చొని రోధిస్తుంది. అయ్యా, నా భర్తను మార్చండి, నా భర్తను మార్చండి, నా భర్తను రక్షించయ్యా, నా భర్త దీనిలోని విడుదల పొందాలి. ఒకసారి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు, 3 సార్లు చెప్పాడు. తన పని తాందే. ఆయన అటు వెళ్తాం, ఇటు తలుపేస్తూ నేను ప్రార్థన చేస్తాను. చేస్తున్నారా మీరు ఎవరైనా? చేస్తున్నారా? తలుపేసుకొని చేస్తున్నారా? బిడ్డల యొక్క ఒత్తిడులు, భర్త యొక్క ఒత్తిడులు, ఇరుగు పొరుగు వారి యొక్క ఒత్తిడుల నుండి విడిపించబడుట కొరకు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? చేయకపోతే చేయండి, మీకు విడుదల వస్తాయి. విడుదల కొరకు ప్రార్థన చేయండి. చూశాడు కొన్ని రోజులు, ఈ దెబ్బతో చంపేయాలనుకున్నాడు. ఈసారి కనుక చేస్తే మాత్రం చంపి వేస్తాననుకున్నాడు. మామూలు వెళ్ళినట్టు వెళ్ళాడు, తిరిగి గొడవలు పట్టుకొని వచ్చాడు, తలుపు తీశాడు. ఆమె ఏడుస్తూ ప్రార్థన, అదే ప్రార్థన, ప్రభువా నా భర్త రక్షించబడాలి, నా భర్త రక్షించబడాలి. వెనక నుండి నరుగుదాం అనుకున్నాడు, గొడ్డలు ఎత్తాడు, స్వరమైన పట్టుకుంది, నా భర్తను రక్షించాలి. ఏంటి నేను ఏ ఆలోచన చేస్తున్నాను, తన ఏ మాట మాట్లాడుతున్నది? నా భర్త రక్షించమంటుందేంటి? నేనే తాను చంపివేయాలనుకుంటే నా భర్తను రక్షించడండి. నా ప్రయత్నానికి తన మాటకి ఎంత వ్యత్యాసం ఉంది. గొడ్డలి పడేశాడు,
కన్నీరు కారుస్తూ తన దగ్గర పడుతుంది. ఏం మాట్లాడాలి? ఎలా మార్పు వచ్చింది? ఎవరి ద్వారా మార్పు వచ్చింది? ఏ ప్రయత్నం చేస్తే మార్పు వచ్చింది? భర్తలో ప్రార్థన. ప్రార్థన కొరకు ఆయన ప్రార్థనలో పోరాడు. ఎవరి కొరకు? సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాడు, పోరాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ రోజున అలాంటి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గర పోరాడి ఎవరినైనా గెలుచుకున్నావా? ఎవరినైనా రక్షించుకున్నావా? నీ భర్తను రక్షించుకున్నావా? నీ బిడ్డలను రక్షించుకున్నావా? రక్షించుకోలేదంటే ఇంకా కూడా నీ ప్రార్థన చాలటలేదేమో. అమ్మా అన్నం పెట్టండి అర్థమేంటి? అమ్మా అన్నం పెట్టండి అర్థమేంటి? తింటున్నాడు వాడు, అమ్మా అన్నం పెట్టు అన్నాడు. అంతే అంటే మనం ఏం అర్థం చేసుకుంటాం? వీడికి పెట్టింది చాలా చాలలేదు కనుక నేను ఇంకేం చేయాలి? కొంచెం పెట్టాలి. నీ ప్రార్థన చాలటలేదేమో. రాత్రి 12 అయింది, నిద్ర పట్టట్లా, మందిరానికి వెళ్ళలేకపోయినాను, లేచాను, ప్రార్థన చేసుకున్నాను. నేను ప్రభావం పరిస్థితి వాక్యం జ్ఞాపకం వస్తూ ఉంది, వాక్యం జ్ఞాపకం వస్తూ ఉంది, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యం జ్ఞాపకం వస్తూ ఉంది. ఎప్పుడు దాకా చేశానో తెలియదు, నాకే చేస్తాను చేస్తున్నాను. ఇక నగరపోయినాను, మళ్ళా తెల్లారి వేసాను. ప్రార్థన చేస్తున్నావా? అసలు ప్రార్థన యొక్క విలువ, ప్రార్థన శక్తి నీకు తెలియాలి. కనుకనే ఏం చేస్తున్నాడు? ఈ సంఘం వరకు ప్రార్థనలో పోరాడుచున్నటువంటి వ్యక్తులు, పోరాడి జయాన్ని పొందిన వ్యక్తులు వాడు. కనుక నీ మధ్యాహ్న సమయంలో నీ పోరాటం అనేది కూడా ప్రార్థనతో కూడిన పోరాటముగా, నీ ప్రార్థన పోరాటం అంటారు. ఈ సమయం చాలా వ్యర్థం చేసుకున్నాం మేము ఇప్పుడు దాకా. నాకు తెలియదు ఆ సమయానికి ఇంకొక రూపాయి సంపాదించాలి, ఇంకొక గంట అదనంగా కష్టపడి కొంచెం రూపాయి సంపాదించాలి, బిడ్డలకు ఆహారం పెట్టాలి, బిడ్డలకు చదువులు చెప్పాలి, పిల్లల భవిష్యత్తును ఆలోచన చేయాలి. ప్రార్థన పోయింది, దేవుని సన్నిధి పోయింది. ఇలాగ ఆలోచన చేస్తున్నావా? రూపాయి 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 సంపాదించాలి కదా. ఒక ఆయన అంటున్నాడు, రిక్షా కార్మికుడైన వైట్ హౌస్లో నివసించే ప్రెసిడెంట్ అయినా కూడా వారు రక్షించబడిన వారై దేవుని రాజ్యంలోకి ఒకటిగానే వెళతారు తప్ప. అర్థమైందా? అర్థమైందా? వైట్ హౌస్ అంటే ప్రపంచ అగ్రరాజ్యం. అగ్రరాజ్యంలో నివసించే అధ్యక్షుడు వైట్ హౌస్లో నివసిస్తాడు. రిక్షా కార్మికుడు ఎక్కడ నివసిస్తాడు? పూరి గుడిసెలో నివసిస్తాడు. ఈయన రక్షించబడిన వాడే దేవుని యొక్క రాజ్యంలో ఒకే స్థానంలో ఉంటారు. వైట్ హౌస్ లో నివసించే వ్యక్తి అయినా రక్షించబడిన వాడే ఒకే స్థానంలో. వ్యత్యాసం అక్కడేముండదు, ఇక్కడ మాత్రమే వ్యత్యాసం ఉండొచ్చు.
నేను బాగా సంపాదించాలి, నేను బాగా సమృద్ధి కలిగి ఉండాలని ఒకవేళ అత్యాశతో చేయవలసిన ఆత్మీయ జీవితాన్ని, విలువైన జీవితాన్ని, విలువైన ప్రార్థనా జీవితాన్ని మర్చిపోయి విడిచిపెట్టి లోక సంబంధమైన వ్యక్తిగా జీవిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను, అయ్యో దేవుని సన్నిధికి నేను కూడా వెళ్ళాలి, నేను కూడా మొరపెట్టాలి, నేను కూడా ప్రార్థన చేయాలి, నేను కూడా దైవ సన్నిధిలో గడపాలి, తగిన విధమైనటువంటి కార్యాలు నేను కూడా పొందుకోవాలని ఆశ ఆలోచన నీకు రావాలి. విశ్వాసీగా ఉదయం 6 గంటలు వేసి పనికి వెళ్తున్నారు, అది చెడ్డదని నేను అనగల. దేవుని సన్నిధిలో నువ్వు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, ఒక ఉన్నతమైన కార్యాలు పొందటానికి ఆలోచన చేస్తున్నావు, కష్టపడుతున్నావు, నీకు జయం లేదు, బిడ్డలో తిట్లే, భర్త తిట్లే, అందరూ తిట్లే, ఇరుగు పొరుగు వారు తిట్లే, ఏం ఉపయోగం? 10,000 సంపాదిస్తున్నావు, 25,000 సంపాదిస్తున్నావు, ఓ తీసుకొచ్చి పెడుతున్నావు, అయినా తృప్తి అనేది వారిలో లేదమ్మా, తృప్తి లేదండి. ఎందుకు? రక్షించబడితే తృప్తి ఉంటుంది, మార్పు పొంది మారు మనసు పొందితే తృప్తి ఉంటుంది. తృప్తి లేని వారిగా వారు జీవిస్తున్నారు, పెట్టేది బాగా పెడుతున్నావు అంతేగాని మీలో ప్రార్థన లేదు. వారు రక్షించబడాలని ఈ లక్ష్యం వైపు చూడట్లా. ఏ లక్ష్యం వైపు చూస్తున్నా? వారు కడుపు నింపాలనే లక్ష్యం వైపే చూస్తున్నాం. వారు రక్షించబడాలనే లక్ష్యం వైపు నువ్వు చూడట్లా. చూస్తే నువ్వు ప్రార్థనలో పోరాడుతావు. నీ బిడ్డలు రక్షించబడ్డారా? భర్త రక్షించబడ్డా? ఇంకా ఇరుగు పొరుగు వారు ఎంతమంది రక్షించబడాలి? ఈ ప్రాంతం రక్షించబడాలి, మన ప్రాంతం రక్షించబడాలి. రక్షించబడాలంటే ఏం చేయాలి? నువ్వు కూడా ఎఫ్రాలాగా ప్రార్థనలో పోరాడాలి. ఎఫ్రా పోరాడుతున్నాడు, అయ్యో సంఘము రక్షించబడాలి, సంఘము వాక్యముతో నిలబడాలి, సంఘములో అద్భుతమైన కార్యాలు జరగాలి. అలాంటి ఆత్మీయమైన వ్యక్తిగాను, సంఘానికి ప్రయోజనకరమైన వ్యక్తిగా అతడు నిష్ప్రయోజకుడే. మునుపు నిష్ప్రయోజకుడే, ఇప్పుడు నీకును నాకును కూడా ఇతను ప్రయోజనకరమైన వారాయను. పోలీసి ఇప్పుడు నీకును నాకును ఎలా అయింది? ప్రార్థన చేయకుండానా? వాక్యం లేకుండానా? చెరసాలలో ఉండి కూడా తన నిమిత్తమే కన్నీరు కాలుస్తున్న తండ్రి, ఆత్మీయుల తండ్రి, ఎక్కడున్నా ఆత్మీయ తండ్రి ఆ విధంగా పోరాడుతూనే ఉంటాడు. కన్నీటితో కడుపున కొట్టారు బిడ్డలు, నువ్వు వారి కొరకు ఎంత కన్నీరు కాలుస్తున్నావు? కడుపున పెట్టారు కదా బిడ్డలు, ఒకళ్ళు ఇద్దరు పుట్టారు, వారి కోసం కన్నీరు కాలుస్తున్నావు, ప్రార్థనలో పోరాడుతున్నావు. ఇలా పోరాడకపోతే ఎక్కడున్నాడు? అరే భోజనం ఎక్కడికి ఎందుకు రాబెట్టా? రా భోజనం కొంచెం కూరేస్తా, చాలేమో కొంచెం వేస్తా. పెడుతున్నావా? వాస్తవే కదా, పెడుతున్నావు కదా. అరే ప్రార్థనకి వెళ్ళావు నాయన, ప్రార్థన చేసుకున్నావా? జీవితాన్ని కట్టుకుంటున్నావా? అయ్యా అమూల్యమైన దేవుని యొక్క సన్నిధిలో ఉంటే ఎంత బాగుంటుంది అంటున్నావా? ఎవడైనా వాడిని కొట్టడం కానీ తిట్టడం కానీ చెప్తే తల్లిగా నీ బాధ్యత ఏంటి? ఎరగబడి కర్ర పట్టుకుంటావు వాళ్ళ మీద పోట్లాడటానికి. మరి బిడ్డ దేవునికి దూరస్తుడు అవుతున్నాడు, నరకానికి చేరువవుతున్నాడు, నీ బాధ్యత ఏం లేదా?
కన్నతల్లికి నీ బాధ్యత లేదా? బాధ్యత లేదా? ఆలోచన చేయండి. ఈ మాటలంటే వాళ్ళు అంటున్నారు, ఎందుకయ్యా పోయేవాడు పాప, ఈ మాటలు నీకు ఎందుకయ్యా అంటున్నారు. పోయేవాడు పోకుండా ఈ మాటలు ఇది సత్యాలా అసత్యాలా చెప్పండి? ఇది సత్యమే అంటారా మాట? మనం చేయవలసిన పని చేయకుండా చేయలేని వారుగా ఉంటుండే, అయ్యో దేవుని ఆత్మ ప్రేరేపణ చేస్తుండగా ఆ ప్రేరేపణకు నేను లోపడాలి, నేను లోపడకపోతే లోపడాలి నేను అక్కడ దేవుని దగ్గర. ఇక్కడ చెబితేనేమో నవ్వుల పాలు, అవమానాలు, చెప్పకపోతేనేమో నాలో ఒక రకమైన మంట లోపల నుండి మండుతూ నన్ను మండిస్తుంది. ఏం చేయాలి నేను? ఏం చేయాలి నేను చెప్పండి? రెండిటి మధ్య ఎరుకను పడుతున్నాను నేను. చెప్పక తప్పదు అన్నట్లుగా ఉంది నా పరిస్థితి. అర్థం చేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు తన పరిశుద్ధ మాటలు నా వెనుకలో దీవించి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. అందరూ కూడా తనలో నుంచి కొందరు మూసినట్లయితే ఈ ప్రశస్తమైన సమయంలో ఎంతవరకు కొన్ని మాటలు వినేటువంటి ప్రియ సహోదరి సహోదరుగా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మనకి ఎంతైనా కూడా